చిత్రపురి కాలనీ అవినీతి అక్రమాలపై ప్రభుత్వానికి సహకార శాఖ అధికారుల నివేదిక అందింది. అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేస్తూ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. పాత ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదిక ఇచ్చారు గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్. నివేదికలో తమ్మారెడ్డి భరద్వాజ్, పరచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్ పేర్లు ఉన్నాయి. ఇక వీరితో పాటు నివేదికలో బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద, వల్లభనేని అనిల్ తో పాటు పలువురి పేర్లు కూడా ఉన్నాయి. అవినీతి చేసిన 43,78,00,000 రూపాయలను రికవరీ చేయాలంటూ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా పేర్కొంది. ఇక దీనికి అదనంగా 18% చెల్లించాలని నివేదికలో పేర్కొంది సహకార శాఖ. చిత్రపురి కాలనీ అవినీతిపై డైరెక్టర్ మద్దినేని రమేష్ తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీకి సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి అందిన తాజా నివేదిక పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న అంశాలు, కొన్ని సంచలన విషయాలు ఈ నివేదికలో వెల్లడవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో 15 మంది తాజాగా గతంలో పనిచేసినటువంటి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడట్లో కూడా నివేదికలో వాళ్ళు పేర్లు ఉండడం కూడా సంచలనంగా మారుతుంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం డైరెక్టర్ రమేష్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ అవినీతి అక్రమాలకు సంబంధించిన గత కొన్నేళ్ళుగా ఆయన పోరాటం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే చిత్రపురి కాలనీలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా ఈ అంశాలు వెలుగులోకి వచ్చినాయి. మీరు ఏం చెప్తారు? ఇది యాక్చువల్లీ ఏంటంటే 2021 జూలైలోనే దీని మీద యాక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. సో అప్పుడే వచ్చింది 116 కోట్ల స్కామ్ జరిగింది, ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకోమని. అప్పుడు రద్దు అవ్వాల్సిన ఈ ప్రస్తుత కమిటీ 5 ఏళ్ళు కొనసాగింది ఇక్కడే. అప్పుడున్న గవర్నమెంట్ అలాగే సపోర్ట్ చేసింది. గవర్నమెంట్ మారిన తర్వాత మేము కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం. ఆ యొక్క యాక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్లో భాగంగానే సెక్షన్ 60 సర్చార్జ్ వచ్చింది. అందులో అంటే 11 తప్పులు జరిగినాయి, 11లో ఆర్థికంగా జరిగింది ఇది. సో ఈ 116 కోట్లలో కాంట్రాక్టర్ ఐవీఆర్సీఎల్ వాళ్ళకి కొంత, వాళ్ళకి కొంచెం, వీళ్ళకి కొంచెం వేశారు. యాక్చువల్లీ ఏంటంటే ఏదైనా కాంట్రాక్టర్కి మనం కన్స్ట్రక్షన్ డబ్బు ఇచ్చేటప్పుడు బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలి. ఎక్కడ బ్యాంక్ గ్యారంటీ లేదు, తీసుకోకుండా ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇది 116 కోట్లకి ఆ కాంట్రాక్టర్లకు కొన్ని తీసేసి ఇది అంటే జరిగింది. బట్ ఏదో ఒకటి అసలు ముందు ఒక రిపోర్ట్ వచ్చింది కదా అని ఈ నివేదికలో 43 కోట్ల 60-70 లక్షల దాకా తేల్చారు ఇది. సో ఓకే, ఏదైనా 43 కోట్లకి ప్రయాణం మళ్ళీ 18% ఇంట్రెస్ట్. సో ఇది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది 2005 నుంచి 2020 మధ్య జరిగిన ఆర్థిక అవకతవకలు. అది కాకుండా మళ్ళీ ఈ మధ్యలో 2020 నుంచి 25 మధ్యలో దాదాపు 100 కోట్ల నివేదికకు సంబంధించిన పేర్లు ఒక్కసారి చూపించే ప్రయత్నం. ఇందులో ప్రధానంగా 15 మంది పేర్లు ఇప్పుడు ఈ నివేదికలో ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న కమిటీ వాళ్ళు, పాత కమిటీ వాళ్ళు అందరూ ఉన్నారు. ప్రస్తుత కమిటీలో కూడా ఒక 5గురు ఉన్నారు. ఇందులో ప్రముఖుల పేర్లు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రముఖులుగా వచ్చి కొమర వెంకటేష్, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే ఆయన చనిపోయిన వాళ్ళకి మామూలుగా ఏంటంటే వాళ్ళ ఏదన్నా ఉంటే వర్క్ అవుతుంది కానీ, లేదా వాళ్ళ ఆవిడ పేరుని తెచ్చి ఇరికిచ్చారు. ఎందుకంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారి పేరు, వినోద్ బాల గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, పరచూరి వెంకటేశ్వరరావు గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, రాజేశ్వర్ రెడ్డి, బ్రహ్మానందరావు గారు, మధు గారు, ఉదయ భాస్కర్ గారు, పొలి రామకృష్ణ గారు, పరచూరి వెంకటేశ్వరరావు గారు, కాదంబరి కిరణ్ గారు, వల్లభనేని అనిల్ కుమార్. ఈయన ప్రధానమైన వ్యక్తి. అసలు ఈ కమిటీ సభ్యులందరికీ కూడా తెలియకుండా చాలా చేశాడు. ఎందుకంటే ఎట్లా ఏ రకాలుగా అవినీతి జరిగిందని మీరు చెప్తున్నారు? అంటే ఇందులో మెంబర్షిప్లు ఉంటాయి. మెంబర్షిప్లు ఇప్పుడు రమేష్ బాబు అని ఉంటే అక్కడ రాంబాబు అని పెట్టేస్తాడు, ఆ పేరు తీసేసి. 2005లో రమేష్ బాబు ఉంటాడు, 2020కి వచ్చేళ్ళకి రాంబాబు ఉంటాడు అక్కడ. అంటే ట్యాంపరింగ్. దానికి ఒక 10 లక్షలు ఎక్స్ట్రా తీసుకోవాలంటాడు. ఇప్పుడు 4,500 మెంబర్షిప్ వాడికి ఇల్లు ఉండదు, కానీ 9,150 వాడికి ఇల్లు ఉంటుంది. ఎలా వస్తుంది ఇల్లు? వీడు ఆల్రెడీ 10 లక్షలు కట్టుంటాడు, వీడికి ఎవరు 5 లక్షలు కట్టిన వాడికి ఇస్తారు ఇల్లు. అంటే వాడి దగ్గర 15 లక్షలు ఎక్స్ట్రా తీసుకోనంటారు. ఇట్లా అనమాట అన్ని. సరే, ఈ 43 కోట్లు రికవరీ అనేది సాధ్యమవుతుందా? ఇంకా ఇంట్రెస్ట్లతో కలిపితే ఇంకా ఎక్కువ అంటున్నారు, అది సాధ్యమవుతుందంటే ఇప్పుడు లేదంటే ఆస్తులు అటాచ్ చేస్తారు కదా. అందులో ఎవరి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, వల్లభనేని అన్ని ఆస్తులు ఎక్కువ ఉంటే అతనే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. చేస్తేనే సగం మ్యాక్సిమం కవర్ అయిపోద్ది. వల్లభనేని అనిల్ సినీ కార్మికుల కోసం, వారి హక్కుల కోసం నేను ఎన్నో పోరాటాలు చేస్తానని చెప్తున్నాడు. రీసెంట్గా కూడా అనేక ఉద్యమాలు చేశాడు తను.
కానీ ఇక్కడ చిత్రపురి మాత్రం అవినీతి భాగవతం ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలు కూడా వాళ్ళ పేర్లు బహిర్గతమయ్యాయి. అదే మేమేమంటున్నామంటే అవినీతి సినిమా కార్మికుల కోసం ఫైట్ చేసే వల్లభనేని అనిల్ కుమార్ సినిమా కార్మికులకు సంబంధించిన ఇళ్ళని ఎందుకు బయట వాళ్ళకి అమ్ముకున్నావు? వల్లభనేని అనిల్ అసలు సినిమాకి ఎక్కడ సంబంధం ఉన్నాడు? చిత్రపురి ఆఫీస్ బాయ్ అతను. ఆఫీస్ బాయ్గా వచ్చినవాడు, 600 రూపాయలు శాలరీకి వచ్చినవాడు. అతను ఎవరికి తెలియకుండా అతను విఏ కుమార్ అని పేరు పెట్టుకున్నాడు, ఎవరికి తెలియకుండా. సన్ ఆఫ్ విఎన్ రావు అని పెట్టుకున్నాడు. నెక్స్ట్ వచ్చాక ఇంకొక మెంబర్షిప్ వచ్చింది 2015కి వచ్చాక. అందులో ఇంకొక మెంబర్షిప్లో వి అనిల్ కుమార్ అని పెట్టుకున్నాడు. అక్కడ సన్ ఆఫ్ వి నాగేశ్వరరావు అని ఉంది. మళ్ళీ 2020కి వచ్చాక వల్లభనేని అనిల్ కుమార్ అని పెట్టుకున్నాడు, సన్ ఆఫ్ వల్లభనేని నాగేశ్వరరావు అని ఉంది. ఇట్లా 3 మెంబర్షిప్లు ఉన్నాయి అతనికి. ఒకటి కాదు, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండకూడదు, అతనికి అతని భార్యకి మెంబర్షిప్ ఎలా ఉంటుంది? వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఎలా ఉంటుంది? వాళ్ళ బావకి వాళ్ళ సిస్టర్కి ఎలా ఉంటుంది? సరే, ఇక్కడ మీరు చెప్పి 2020 వరకే ఈ అక్రమాలు జరిగిన నివేదికలో పేర్కొన్నారు. ఇంకా 2020 నుంచి 25 వరకు ఇంకా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? 2020 నుంచి 25 మధ్యలో ఈ యొక్క బ్యాంకుకి డబ్బు కట్టాలని చదలవాడ శ్రీనివాసరావు గారి దగ్గర దాదాపు 20 కోట్లు 22 కోట్లు తీసుకున్నారు. అది ఈరోజు వడ్డీతో సహా 60 కోట్లు అయిందని చెప్తున్నారు వాళ్ళు, 65 కోట్ల దాకా. మరి ఎవడు కడతాడు ఈ డబ్బు? ఓకే, చంద్రబాబు శ్రీనివాసరావు గారికి డబ్బు కట్టాలని చెప్పి డబ్బు ఎక్కడ తెచ్చావు? బయట ఎక్కడ తేలా? ఇదే రో హౌస్ వాళ్ళకి 30 కోట్లు ఎక్స్ట్రా వేసావు ఈ విల్లాలకి. కానీ అప్పు కార్మికులకు సంబంధించిన అంటే డిఫరెంట్ ఉంటారు కదా, డైరెక్టర్లు, కెమెరామెన్లు, రైటర్స్, అట్లా డిఫరెంట్ కేటగిరీలకి అందరికీ ఉన్నాయి. ఎల్ఐజీ, ఈడబ్ల్యూఎస్, పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికీ ఉన్నాయి అనమాట. అందులో భాగంగా ఇందులో 30 కోట్లు వసూలు చేసావు. ఒక ఇటుకన్నా వేసావు వాళ్ళకి. ఎవడు ఇల్లు ఆడు కట్టుకున్నాడు, మళ్ళీ ఇంకో 10 లక్షలు 20 లక్షలు పెట్టి. సో ఈ 5 సంవత్సరాలు ఇంకెంత జరిగిందని మీరు చెప్తున్నారు సార్? దాదాపు ఇంకొక 100-125 కోట్లు జరిగింది మధ్యలో. కాంట్రాక్టుల దగ్గర డబ్బు అయితేనేమి, ప్లస్ ఎంఐజీ ఏది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వాళ్ళ దగ్గర ఇంకొక 20 కోట్లు వసూలు చేశాడు. ఇవన్నీ ఎటుపోయింది డబ్బు అంతా. ఇట్లాంటి వివాదాలు కొనసాగుతున్న సందర్భంలో సినీ కార్మికులకు మాత్రమే సొంత ఇల్లు ఇవ్వాలనే లక్ష్యం, చిత్రపురి కానీ లక్ష్యం అనేది నెరవేరుతుందంటారా? అంటే మేము అదే చెప్తున్నాం. సరే, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఉన్నది 2.5 ఎకరా, అక్కడ ఒక బిట్ ఉంది, ఇక్కడ ఒక బిట్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అదంతా ట్విన్ టవర్స్ పేరుతో 4400 ఎస్ఎఫ్టీ పెట్టి మొత్తం బయట వాళ్ళకి అమ్మేస్తున్నాడు. బయట ఇప్పుడు మళ్ళీ అందులో 250 మంది తీస్తే అందులో బయట వాళ్ళు సగం మంది ఉన్నారు. 150 మంది 160 మంది సినిమాలకు సంబంధం లేనివాళ్ళు. సరే, ఉన్నవాళ్ళని ఏం చేస్తాం ఇప్పుడు? అంటే ప్రెజర్ పెంచుతున్నాడు దీని మీద. డబ్బులు ఎక్కువ మంది బయట వాళ్ళు వసూలు చేస్తున్నాడు, ఉన్న వాళ్ళకి డబ్బు తిరిగి ఇవ్వట్లేదు, బాధితులు పెరుగుతున్నారు. నేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. మరి ఇప్పుడు అవినీతి భాగవతం అనేది క్లియర్గా అధికారులు బయటపెట్టిన పరిస్థితి, ప్రభుత్వానికి నివేదిక వెళ్ళింది. ఇప్పటికైనా కార్మికులకు న్యాయం జరుగుతుందనుకోవచ్చా? ఈ అవినీతి అక్రమాలపైన భవిష్యత్తులో మీరు ఎలాంటి పోరాటాలు చేయాలి? రాజకీయ నాయకులు అడ్డుపడకపోతే న్యాయం కార్మికులకు ఎప్పుడో జరిగేది. కేవలం రాజకీయ నాయకుల భావ దారిద్ర్యం వల్ల ఈ నష్టం జరుగుతుంది. ఆ మినిస్టర్లు ఎందుకు అడ్డుపడుతున్నారో, వాళ్ళ ఆలోచన విధానం ఏంటో మాకు తెలియదు. బాగుపరుద్దామన్నా, వ్యవస్థలను నాశనం చేద్దామా, ధ్వంసం చేద్దామన్నా, ఎవడెట్టన్నా సావని మాకు లంచాలు వస్తే చాలు అనుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు. ఇదైతే మీరు ఇప్పటికైనా సరే చట్టాలను గౌరవించండి. గౌరవించి మీ అధికారులు ఇచ్చిన రిపోర్టులు పరిగణన తీసుకోండి. మీరు ఎవరు ఏం చేయట్లా. కోర్టుకు వెళ్ళాం, కోర్టు ఏం చెప్పింది? చర్యలు తీసుకోమంది. చేయట్లేదు. అయినా కూడా అసలు కోర్టులు అంటే లెక్కే లేదు. కాబట్టి కోర్టు ఆదేశాలన్నా గౌరవించండి అట్లీస్ట్. ఇంకా ఎక్కడో మినుకుమంటూ న్యాయమైన బతుకుద్ది మీ ద్వారా అని చెప్తాను. ఇది సినీ కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా అవినీతి చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకొని సినీ కార్మికులకు న్యాయం చేయాలి. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.